పూరా లోకల్. హాయ్ హలో వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. మొత్తానికి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా ముగిశాయి. రెండో విడత ఇంకా కొన్ని గంటల్లో మొదలు కానున్న సందర్భంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 418 గ్రామ పంచాయతీలు అలాగే 3000కు పైగా వార్డు మెంబర్ల ఎన్నికలు కానున్నారు. అయితే ఈ 4000 ఇప్పటికే 26 మంది ఏకగ్రీవంగా, వార్డు మెంబర్లు కూడా 932 మంది ఏకగ్రీవయ్యారు. మిగతా వాటికి పోలింగ్ పూర్తిగా ఎలా జరగాలి, పోలింగ్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో మనం ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంతా కూడా విధుల్లోకి హాజరు కావడం కోసం ఇక్కడ ఉన్న సిబ్బందులంతా కూడా ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నారు. 19 మండలాల్లో జరగనున్న రెండో విడత ఎన్నికలకు ప్రభుత్వం తరఫున పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ దాదాపు నేటి వరకు కూడా ప్రచారాల హోరుతోని ప్రలోభాలతోని అభ్యర్థులంతా కూడా పోటీలో ఉన్నప్పటికీ ప్రభుత్వం తరఫున జరుగుతున్న పనులన్నీ చక్కచక్క జరిగిపోతున్నాయని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మనకు పూర్తి వివరాలు చెప్పేందుకు కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ మనతో ఉన్నారు. వారిని అడిగి దీనికి సంబంధించిన తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మొదటి విడత ప్రశాంతంగా ముగిసింది. రెండో విడత కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ సంబంధించి కరీంనగర్ జిల్లాలో ఎలాంటి ఏర్పాటు చేయడం? మొదటి విడతలో భాగంగా మొత్తం 5 మండలాలు ఎన్నికలు నిర్వహించాము. ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా కూడా ప్రతి ఆస్పెక్ట్ లో ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకున్నాం. రెండో విడతలు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకుంటాం. మొదటి విడతలో కొన్ని పెద్ద గ్రామ పంచాయతీలు ఉన్నట్లయితే ఆ పెద్ద గ్రామ పంచాయతీల దగ్గర మనము అంటే అదనంగా కొంత స్టాఫ్ ఇవ్వడం వల్ల దాన్ని బట్టి సాధ్యమంటే చేయగలిగాము. అయినప్పుడు కూడా ఇంకా కొంత ఇవ్వాలి అనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి రెండో విడతలో ఆ ప్రోగ్రామ్కి ఎలాంటి డిలే లేకుండా దాన్ని చేయడానికి ఏర్పాటు చేసుకున్నాం. జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల, అడిషనల్ కలెక్టర్ గారి ఆధ్వర్యం లోపల డిపిఓ అండ్ జోనల్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా యంత్రాంగాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ రెండో విడత కూడా నిర్వహిస్తాం. అంటే ప్రధానంగా సిబ్బందికి సంబంధించి 2811 బూతుల్లోకి దాదాపు సిబ్బంది ఎంతమందిని కేటాయించారు? ఈ పిఓలు కానీ, ఏపీఓలు కానీ, ఆర్ఓలు కానీ వీళ్ళందరినీ కూడా ఎప్పటికి సిద్ధంగా ఉండేట్టుగా మీరు ఏర్పాటు చేశారు? మొత్తము 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 213 వార్డులు ఉన్నాయి. దీంట్లో 23 మంది ఆర్ఓలు ఉంటారు, అలాగే పిఓలు 213 ఉంటారు. దీనిలో జోన్లు 3గా డివైడ్ చేస్తాం. అలాగే రూట్లు తీసుకున్నట్లయితే 5 రూట్లు ఉన్నాయి కంప్లీట్ గా. మోస్ట్ ఇప్పుడు 12 అవుతుంది కాబట్టి ఇంకొక 1 అవర్ లో, ఎందుకంటే ఎక్కడెక్కడ ఏ స్టేషన్ లో పిఓలు రిపోర్ట్ చేశారు, ఏపీఓలు రిపోర్ట్ చేశారు, అన్ని కంప్లీట్ అవుతుంది. ఎక్కడైనా 1 అలా ఉన్నట్లయితే వాటిని రిజర్వ్ నుంచి తీసి ఇంప్లీట్ చేస్తాం. అదనంగా ఒకవేళ అంటే ఇప్పుడు జనరల్ ఏం చేస్తున్నాం అంటే 200 ఓట్ల వరకు 1+1 ఇస్తున్నాం. 200 ఓట్లు దాటినప్పుడు ఇంకొక ఓపీఓ ఇస్తాము. అంటే అక్కడ ఒకవేళ ఇంకా ఒత్తిడి ఉన్నట్లయితే, లైన్ ఒకవేళ ఫామ్ అవుతున్నట్టు అట్లా అనిపించినట్లయితే ఇమీడియట్ గా ఇంకొక పిఓను కానీ ఓపీఓను కానీ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మొదటి విడతకు సంబంధించి ప్రశాంతంగా జరిగినప్పుడు కూడా అక్కడక్కడ ఈ 100 మీటర్ల నిబంధనలు వయలేషన్ అయిన తర్వాత ఈసారి రెండో విడతలో అలాంటివి ఏమైనా జరగకుండా అవకాశం అలాంటిది ఏం జరిగే అవకాశం లేదు. ఎందుకంటే గౌరవ ఎస్పీ గారు ఒక్క మండలానికి ఒక ఏసీపీ చొప్పున ఇన్ఛార్జ్ ఇచ్చారు. బహుశా అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ గా ఆ ఏసీపీలు ఒక్కొక్క మండలం ఒక ఏసీపీ కంప్లీట్ గా చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ఆయన కింద ఏసీపీ కింద సిఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు. అలాంటి ఎలాంటి అవాంఛన జరగకుండా సరైన జాగ్రత్తలు, శాంతి భద్రత సమస్యలు ఎక్కడ కూడా తలెత్తకుండా చూస్తున్నారు. ఈ సిబ్బంది అంతా ఎప్పుడు వెళ్ళిపోతారు? ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఇంకా కరీంనగర్లో దాదాపు 19 మండలాలకు వీళ్ళంతా వెళ్ళిపోవాలి కదా. వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు? వీళ్ళంతా రాత్రి బస్ చేయడం కూడా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇంకొక 1 అవర్ లో కంప్లీట్ గా 1.5 అవర్ లో లంచ్ చేసుకుని, అంటే ముందు రిపోర్ట్ చేస్తారు. ముందు రిపోర్ట్ చేసి తర్వాత వాళ్ళు భోజనం చేసుకుంటారు. స్టాట్యూటరీ మీటింగ్ తీసుకుని ఎక్కడి వాళ్ళక్కడ వెళ్ళడానికి కోసం కన్వేయన్స్ ఏర్పాటు చేశాం. అలాగే మనము పోలింగ్ స్టేషన్ లో కూడా వాళ్ళకి సరైన భోజన వసతి కానీ మిగతా కానీ అన్ని సమకూర్చున్నాం కాబట్టి సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు అనేది లేదు. చూడొచ్చు, మొత్తానికి రెండో విడత ఎన్నికలకు కూడా ప్రభుత్వం
పూర్తి ఏర్పాటు చేసిందని చూడొచ్చు. అయితే దాదాపు 5,50,000 మంది పైగా ఓటర్లు వీళ్ళందరినీ కూడా భవితవ్యాన్ని తేల్చేందుకు సన్నద్ధమయ్యారు. మొత్తానికి ఇంకా కొన్ని గంటల్లో ప్రారంభమయ్యే ఈ రెండో విడత గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల ఎన్నికలకు ఇటు పోలీస్ శాఖ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున పూర్తి ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇంకా కొన్ని గంటల్లో ఈ పోలింగ్ ప్రక్రియ మొదలు కానున్న సందర్భంగా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పూర్తిగా సిబ్బంది అంతా కూడా రాత్రి వేళల్లో వారు కేటాయించిన ప్రదేశాలకు వెళ్లి అక్కడ బస్ చేయనున్నారు. అయితే ఖచ్చితంగా సమయానికి అక్కడ ఉండాల్సిందే అని అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు విధుల్లో ఏదైనా నిర్లక్ష్యం ఉంటే మాత్రం ఖచ్చితమైన కఠినమైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. గతంలో కూడా ఎవరైనా గైరాజులు అవుతున్న సందర్భంగా పూర్తిగా ఎన్నికల నియమావళిని కనుక వైలేషన్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. మొత్తంగా 5,50,000 మంది ఓటర్లు 19 మండలాలకు సంబంధించి ఓటర్లు తీర్పునున్న సందర్భంగా మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగినప్పటికీ ఓటర్ల మనోగతం అంతా ఇప్పటికే తెలిసిపోయింది. చాలా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినప్పుడు కూడా ఈసారి రెండో విడతలో కూడా 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం, 932 వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవం అయ్యారు. అయితే ఇవన్నీ కూడా పార్టీ సింబల్ ఉండకపోవడం, బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఓటింగ్ సరళి కొనసాగుతున్న క్రమంగా ఇటు జడ్పీ ఎన్నికలు అలాగే ఎంపీటీసీ ఎన్నికలు రానున్న సందర్భంగా అన్ని కూడా పార్టీ పేరులో నడుస్తాయి. ఇది మాత్రం కేవలం వ్యక్తిగతంగా ఎలాంటి సింబల్ ఉండకుండా వీరు ప్రత్యేకంగా ప్రైవేట్ సింబల్ మాత్రమే ఉంటాయి. వీరంతా ఎలాంటి పార్టీ జెండా లేకుండా ముందుకు సాగుతున్న క్రమంలో మొదటి విడత నుండి రెండో విడతకు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. చూస్తూనే ఉండండి పూరాలో.